ఇవాళ 2 సార్లు ఇంటికి వస్తానని చెప్పి కౌరు పెట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు పక్షంలో అర్ధరాత్రి కలవాల్సి వచ్చింది? ఇప్పుడు దాకా తిరిగి వారాహి అని నేను మొత్తం పోటీ చేస్తాను, నేనే సీఎం అభ్యర్థిని ప్రకటించుకొని ఈవేళ ఉన్న బలంగా వెళ్ళి కేవలం 24 సీట్లు, అది కూడా 5 మాత్రమే అనౌన్స్ చేసి అంత దిగజారుడు రాజకీయం చేయడం ఎందుకని ముద్రగడ పద్మనాభం గారు లెటర్ రాయడం జరిగింది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినిమాల్లోనే కాదు బయట కూడా ప్యాకేజీ చాలా మారిపోవడం ఇవాళ దురదృష్టం. ఓ మంచి ఒపీనియన్ ఉండేది ఓ 10 ఏళ్ళ క్రితం, కేవలం నిలకడలేని రాజకీయం. ఓసారి 2019లో చేస్తారు, ఇవాళ మళ్ళీ 2024లో జతగట్టి మేము ఏమైతే 2 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నాం ప్రజలకి, ఇతను ప్యాకేజీ స్టార్ ఖచ్చితంగా కలిసి తీరుతాడు అందులో అని చెప్పాం. అది 100% అది వేళ మన నిజమైంది 10 రోజుల క్రితం. అందుకే మనసు బాధపడి వేళ కేవలం వాళ్ళని తాకట్టు పెట్టు ఈ రకంగా పార్టీని అందరినీ ఆయన మనసుని వచ్చి లెటర్ రాయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అందరూ ప్యాకేస్టర్ అని చెప్పిన దానికి నిరూపించుకున్నారు. ఆయన రాక్షసి పాలన అంటూ నేను వామన అవతారం చేస్తానని చెప్తున్నాను. ఆయన నిజంగా ఒక అడుగేమో వైజాగ్ భారీ మీద వేసాడు, ఇంకోటేమో పూణే భారీ మీద వేసాడు, ఇంకో అడుగేమో రష్యా భారీ మీద వేసాడు. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేప్పటికి జగన్ గారు రాక్షసి పాలన అని చెప్తారు. రాక్షసి పాలన దేని వల్ల రాక్షసి పాలన అనేది కొద్దిగా వివరిస్తే బాగుంటుంది. అమరావతి గ్రాఫిక్స్ చేయనందుక, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేస్తున్నందుకు రాక్షసి పాలన, లేకపోతే పెన్షన్లు ఇంటికి వచ్చిస్తున్నందుకు సైకో పాలన, దేని గురించి సైకో పాలన రాక్షసి పాలన అనే విషయాన్ని వివరించారు జనాలకి. ఇంత సంక్షేమ అభివృద్ధి ఇస్తున్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా విమర్శించడాన్ని జనాలు అందరూ కూడా ఆయన తిట్టుకుంటున్నారు. ఆయన ఫ్యాన్సే ఆయన తిట్టుకుంటారు. ఎంతలా నమ్మున్నాం మేము వెనకాల. ఈరోజు నువ్వు అందరూ అన్నట్టుగా మమ్మల్ని ఇంకో జెండా మేమన్నారు. ఏ సమయంలో ఏ జెండా మేమంటారో తెలియకుండా పాప ఇంట్లో 10 జెండాలు పెట్టి కూర్చున్నారు పాప జన సైనికులు అందరూ కూడా. మొన్న ప్రకటించాడు ఈ సంవత్సరం నుంచి మనం తెలుగుదేశం మోద్దాం అని చెప్పని. లాస్ట్ టైం ఏమో అత్యంత అవినీతి చేసిన బిఎస్పీ మన యూపీ నుంచి అక్కడి నుంచి ఒక పార్టీ తీసుకొచ్చి ఆ జెండా ఒకటి, సిపిఎం జెండాలు 4 జెండాలు మోయించాడు. ఇప్పుడేమో ఈ సంవత్సరం నుంచి టీడీపీ పోయింది, వచ్చేసారి ఎలక్షన్స్ కి ఏం చెప్తాను అనేది అప్పుడు మోద్దాం అని చెప్పని ఒక తీర్మానం అయితే చేశాడు. ఆయనే ఒక రాజధాని వద్దు మనకి, ఒకే చోట ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి గతంలో ఆయనే ప్రకటించాడు. సభాముఖంగా ఆయన ప్రకటించి ఒకటే రాజధాని ఉండడం కరెక్ట్ కాదు, తెలంగాణ లాగే విద్వేషాలు వస్తాయి, ఇటు ఉత్తరాంధ్ర అన్ని కూడా అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు ఉండడం అనేది ఎంతైనా మంచిదని చెప్పి ఆయనే సభాముఖంగా ప్రకటించి అమరావతి మన రాజధాని అని చెప్పని ప్రకటించడం అనేది ఆయన అవినీతిని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పని, అందులో ఆయన కూడా పాత్ర ఉందని చెప్పని, ఎంతో కొంత కాదు కదా పూర్తి పాత్ర ఆయన ఉందని చెప్పని, తండ్రి కొడుకులది ఇద్దరిది కూడా దత్తపుత్రులది కూడా ఉందని ఆయన రుజువు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈసారి ఆయన మీద పూర్తి నమ్మకం పూర్తిగా పోయిన జనాలు జన సైనికులు అందరూ కూడా ఇప్పుడు ఒకటి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మేము కాదని చెప్పని ఇంతకాలం తిరిగాము, ఈ వెనకాల మేము ఇప్పుడు ఈసారి సపోర్ట్ ఖచ్చితంగా టీడీపీని మట్టుమట్టిస్తే తప్ప జనసేనకు ఒక గుర్తింపు రాదు. కాబట్టి మేము ఖచ్చితంగా వైసీపీని ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తాము. వైసీపీ దగ్గర ప్రతిపక్ష పాత్రలో ఉండి మేము చూస్తాం తప్ప ఖచ్చితంగా మటుకు వెనకాల నుంచి మటుకు వైసీపీని సపోర్ట్ చేస్తామని చెప్పి సభాముఖంగా చాలా మంది కూడా చెప్తున్నారు. నా స్నేహితులు చాలా మంది చెప్పారు ఇప్పుడు వచ్చి.